తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కావచ్చు, గత ఏ శాసనసభల చరిత్రలైనా ఇవాళటి తెలంగాణ శాసనసభ సమావేశం జరిగిన పద్ధతుల్లో సభ్యులను అవమానించే విధంగా, రాష్ట్ర ప్రజలను అవమానించే విధంగా సభ జరిగిన సందర్భం ఎప్పుడు కూడా లేదు. నిజంగా కూడా ఇది ఇవాళ శాసనసభ చరిత్రలో ఒక చీకటి రోజు. ఇవాళ ప్రభుత్వం చెప్పిన అంశాలు రెండు కూడా చాలా ప్రధానమైన అంశాలు. ఈ రాష్ట్రంలో దాదాపుగా 75-80% ప్రజలకు సంబంధించిన రెండు ప్రధానమైన అంశాల మీద నిర్ణయాలు చేయబోతున్నాం. ఆ ప్రజలకు ఏదో ఊరటను ఇవ్వబోతున్నామని చెప్పి సమావేశం పెడుతున్నామని చెప్పి అర్జెంటుగా ఒక్కరోజు నోటీసులో పెట్టి, సభ పెట్టిందో లేదో ఒకటే నిమిషంలో వాయిదా వేసి, ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఈ పత్తా లేకుండా నిమిషంలోనే వాయిదా వేసి బలహీన వర్గాల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల, దళిత వర్గాల పట్ల వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏందో నిరూపించుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ మరొక్కసారి ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి తన అజ్ఞానాన్ని, తన అవివేకాన్ని, తన మూర్ఖత్వాన్ని మరొకసారి బయటపెట్టుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీ పైన మరొకసారి అక్కసు వెళ్ళగక్కిండు. ఇవాళ శాసనసభను చూసిన ఎవరైనా సరే, ఎవరికైనా సరే స్పష్టంగా అర్థమైంది ఏం జరిగింది. ముందుగా బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన, కులగణనకు సంబంధించిన ప్రకటన చేసింది. ఆ ప్రకటనను స్వాగతిస్తూనే మా పార్టీ తరఫున పెద్దలు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు తలసాని గారు మా అభిప్రాయం చెప్పారు స్పష్టంగా. కులగణన విషయంలో పొరపాట్లు జరిగినాయి. వాస్తవానికి బీసీలకు అన్యాయం జరిగే పద్ధతిలో కులగణన జరిగింది. మీరు చెప్పిన ప్రకారం చూస్తే కూడా తెలంగాణ జనాభాను తక్కువ చేసి చూపించడమే కాకుండా ఇంకొక 3%, 3.1% ప్రజలకు సంబంధించిన వివరాలు ఏది రాకుండా కులగణన మొత్తం జరిగిపోయింది. లెక్కలు ఇవి అని చెప్పడం, గతంలో ఉన్న లెక్కల ప్రకారం చూస్తే బీసీ వర్గాలకి అన్యాయం జరిగింది, బీసీ ప్రజానీకం తక్కువ ఉన్నట్టు చూపించిండ్రు. దీని ద్వారా శాశ్వతంగా నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మరొకసారి ఈ కులగణన జరగాలి అని చెప్పి మా అభిప్రాయంగా చెప్పింది. ఆ తర్వాత మీరు తీసుకున్న రెండవ అంశం ఇవాళ దళిత రిజర్వేషన్ సంబంధించిన వర్గీకరణ అంశం. దాంట్లో మా విధానాన్ని స్పష్టంగా తెలియజేస్తూ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పింది. ఈ విషయంలో మేము మొదటి నుంచి కూడా సానుకూలంగా ఉన్నాం. మేము కూడా ఒక అంశం కొరకు మాకు జరుగుతున్న, ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమాన్ని నడుపుతున్న వాళ్ళుగా, రిజర్వేషన్ విషయంలో కూడా ఒక వర్గం ప్రజలు ఏదైతే మేము దెబ్బతిన్నాం, మేము నష్టపోయినాం, మాకు రావాల్సిన అవకాశాలు న్యాయంగా మాకు రాలేదు మా వాటా అని చెప్పి చేస్తున్న పోరాటం న్యాయమైందని, మేము ఉద్యమం ప్రారంభించిన మొదటి రోజు నుంచి కూడా దానికి మద్దతుగా ఉన్నాం. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించినాం. మేము దానికి అనుకూలంగా ఉన్నామనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పింది. మేము ఎక్కడ కూడా వేరే విమర్శలకు పోలేదు. కానీ స్వయంగా వారు మాట్లాడుకొని 3 గంటలు బీఆర్ఎస్ మీద ఏడ్చిరు, అక్కసు వెలగక్కురు తప్ప ఈ సభ ద్వారా ఇంకేం చెప్పలేదు. ఇంకొక విషయం కూడా స్పష్టంగా మేము తెలియదలుచుకున్నాం. ఇవాళ మీరు ఏ వర్గం ప్రజలకు ఏం హామీ ఇచ్చిండ్రు, ఏం శుభవార్త చెప్పిండ్రు, ఏం చేసిరని చెప్పి ఇక సోషల్ జస్టిస్ డే అని చెప్పుకోవాలనుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మోసం చేసిన రోజు. బీసీ డిక్లరేషన్ తుంగల్లో తొక్కడానికి ఈ పేర చదువుకోలేదా అన్నాడు. ఎవరిని మోసం చేయడానికి, ఎవరిని దగా చేయడానికి, ఏడాది కాలంగా 14 నెలలుగా ఎట్లయితే రోజుకొకరిని మోసం చేస్తూ దగా చేస్తూ వచ్చిండ్రో, ఇవాళ మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాల ప్రజల్ని కూడా మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తూ అమాయకంగా మాకు రాజ్యాంగం గురించి తెలియదు, అందుకే ఆయన 42% హామీ ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు వీలు కాదు అని చెప్తున్న మాట ఇది మామూలు ద్రోహం కాదు. అది ఒకవైపు. ఇంకొక వైపు శాశ్వతంగా
తెలంగాణ సమాజానికి మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసే పద్ధతుల్లో రాష్ట్ర జనాభానే తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసింది. వాస్తవానికి 22-23 ఆధార్ కార్డుల ప్రకారమే ఈ రాష్ట్ర జనాభా 3,80,00,000 దాటి ఉంది. కానీ ఇవాళ మీరు చెప్పిన ప్రకారం చూస్తే 3.5 కోట్లకే పోతుంది. రేపు పార్లమెంటు కావచ్చు, శాసనసభ కావచ్చు, రీఆర్గనైజేషన్ జరిగితే మరింత మన సీట్లు తగ్గే ప్రమాదం, శాశ్వతంగా తెలంగాణ ద్రోహానికి గురయ్యే ప్రమాదం ఉంది. వీళ్ళ మూర్ఖత్వం వల్ల, వీళ్ళ ఎన్నికల కొరకు చేసే స్టంట్ల వల్ల ఇవాళ ఈ సభను పెట్టింది కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దాంట్లో మరొకసారి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయాలని, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ప్రజల్ని మోసం చేయాలని, ఈ రాష్ట్రంలో ఉన్న దళిత ప్రజల్ని మోసం చేయాలని రేపు 7వ తారీఖున వారు కూడా ఏదో సభ పెట్టుకున్నారు. కాబట్టి దానికంటే ముందు తొందరపడి ఇది పెట్టి ఈ రకంగా 2 వర్గాల ప్రజల్ని మోసం చేసినారు. శాశ్వతంగా తెలంగాణ ప్రజలందరికీ ద్రోహం చేసే పద్ధతుల్లో, తెలంగాణ ప్రయోజనాల్ని దెబ్బకొట్టే పద్ధతుల్లో, చట్టసభల్లో మన ప్రాతినిధ్యం తగ్గే పద్ధతుల్లో, ఒక దుర్మార్గమైన పద్ధతుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. తొందరపాటుతోని, అతి తెలివితోని, మూర్ఖత్వంతోని, అవివేకంతో చేసిన చర్య ఇవాళ పెట్టిన శాసనసభ. దీని ద్వారా ఈ రాష్ట్రానికి ద్రోహం జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణకి ఇది ఒక చీకటి రోజు తప్ప మరొకటి కాదు. ఇవాళ సభ నడిపిన విధానాన్ని కానీ, ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకి వీళ్ళు చేసిన ద్రోహాన్ని కానీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎట్టి పరిస్థితులలో కూడా బీసీ కులగణన మళ్ళీ జరిగి తీరాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ఒక్క సభ్యుడు, తెలంగాణ పౌరుడికి కూడా హక్కు కోల్పోకుండా జనాభా లెక్కలు పూర్తి స్థాయిలో తేలాల్సిన అవసరం ఉంది. ఇళ్ల లెక్కలు పూర్తిగా తేలాల్సిన అవసరం ఉంది. మీరు చూపించిన లెక్కలు కూడా తప్పుగా ఉన్నాయి. మీరు ఎన్నికల తొందరలో, ఎన్నికల స్టంట్ల కొరకు చేసే పని ఈ రాష్ట్రానికి ద్రోహం చేసే పద్ధతిలో ఉండకూడదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ దళితులకు సంబంధించి కూడా ఇవాళ ఏమీ చెప్పలే. ఒక కమిషన్ నివేదికను తీసుకొచ్చి ఆడబెట్టిండ్రు. నిజమే, ఆ కమిషన్ ఇచ్చిన నివేదికను సుప్రీంకోర్టు ఇచ్చిన లైన్స్లో ఎప్పటి నుంచి అమలు చేస్తాము, ఏ పద్ధతుల్లో అమలు చేస్తాము. ఇవాళ మరి మీకు వచ్చిన లెక్క ప్రకారం 17.4 ఏదైతే అంటున్నారో, ఇంకా మరి ఆ మిగిలిన 3% జనాభా మీరు లెక్కలు చేయండి వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు బీసీలలో ఉన్నారా, ఎస్సీలలో ఉన్నారా తేలిస్తే దాని ద్వారా ఇంకా బీసీ రిజర్వేషన్ పెరిగే అవకాశం ఉంది. లేదా దళితుల జనాభా పెరిగితే దళిత రిజర్వేషన్ పెరిగే అవకాశం ఉంది. దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం, ఆ బాధ్యత మీ పైన ఉంది. కానీ వీటన్నిటి నుంచి తప్పుకొని కేవలం స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మోసం చేయడానికి మరొకసారి దళితులు ఇవాళ ఏదైతే గర్జించడానికి సిద్ధంగా ఉన్నారో, 7వ తారీఖు నాడు సభ పెట్టుకోబోతున్నారో దాన్ని డైల్యూట్ చేయడం కొరకు మాత్రమే ఇవాళ శాసనసభను పెట్టి ఇవాళ శాసనసభ్యుల్ని అవమానించిండ్రు. రాష్ట్రాన్ని అవమానించే పద్ధతుల్లో, రాష్ట్రానికి శాశ్వతంగా ద్రోహం చేసే పద్ధతుల్లో ఇవాళ సభను నడిపిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.